మూవీకి వెళ్తారు కదా, మెయిన్లీ మీకు ఏది నచ్చింది, దేనికోసం వెళ్తారు మూవీకి? లవ్ స్టోరీ కదా. ఓకే. ప్లస్ సమంత ఉన్నారు, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు, దానికోసం. ఆల్మోస్ట్ దేవరకొండ హిట్ కూడా 5 years అయిపోయింది కదా, ఇప్పుడు కొడతారా? హిట్ అయ్యిద్దా? సమంత కొడుతుంది కదా ఎలాగో, సో దేవరకొండ కూడా కొడతారు. ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చిందా, ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పాజిటివ్ వస్తారు, ఖచ్చితంగా పాజిటివ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అదే వస్తుంది అని కూడా అనుకున్నాను. సాంగ్స్ ఆల్రెడీ పాజిటివ్ బాగున్నాయి అని చాలా బాగున్నాయి. మూవీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఓవరాల్గా మూవీ అంతా బాగుంది. విజయ్ దేవరకొండ ఎలా అనిపించింది పాప? నచ్చిందా? నచ్చింది చాలా సార్లు. లైగర్ లైగర్, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి. ఏది బాగుంది మూడిట్లో? ఇదే బాగా అనిపించింది. ఫైట్ ఏమంత లేదు కానీ సాంగ్స్ ఉన్నాయి, బాగుంది సాంగ్స్. అవుట్ ఆఫ్ 4.5 ఇవ్వచ్చు. వెరీ వెరీ నైస్ మూవీ, అసలు చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్స్ వచ్చాను. ఐ లవ్ విజయ్ దేవరకొండ, ఐ లవ్ యూ. చాలా బాగున్నాయి సాంగ్స్, ఆర్ మై ఫేవరెట్. ఎవ్రీథింగ్ అబౌట్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ సో గుడ్. ఓ మై గాడ్, ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు అసలు. ఓకే బాయ్. అంటే సాంగ్స్ బ్రో, సాంగ్స్, లొకేషన్స్, షార్ట్ సాంగ్స్ ఒక్కటి బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. లేక కొత్తగా అంటే ఒక హోమం గురించి అనేసి పెట్టుకున్నారు కానీ సినిమా మొత్తం అలా ఫ్లోలో వచ్చేసింది, అంత కొత్తగా ఏం లేదు. లవ్ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ. చోగుట్టినా లేదు, చెప్పా బ్రహ్మానంద చోగుట్టినా లేదా? కొండన్న మున్ని దించిన కొనపాని కన్నా ఈ రాధా టీఎంటీ కొంచెం బెటర్ గానే ఉంది. పాపం కొండన్నకి ఇంకా నాకు తెలిసి ఇట్ రాదేమో, ఎన్నిసార్లు చూసినా పాపం అన్నకి అన్ని రాట్లేస్తున్నారు అందరు. రేటింగ్ కూడా ఏముందన్న, కొన్ని అదేమంటారు రియల్ లైఫ్ లో లేకుండా సరిగ్గా ఇప్పుడు బయటకు సినిమాల్లోకి వచ్చి నీతులు చెప్తామంటే ఏముంటది, కష్టాల్లో ఉన్నప్పుడే బంధం స్ట్రాంగ్ గా ఉండాలన్నారు. అలాంటి మా సంబంధం అది చైతన్యం ఎందుకు వదిలేసింది? ముందు తనలు కరెక్ట్ గా ఉంటే తర్వాత నీతులు అన్నాడు సినిమాలో. మళ్ళీ కొండానికి ఒక పెద్ద రిషికొండ చెక్కేశారు కదా, సినిమాను కూడా శివ నిర్మాణ అలానే చెక్కేశాడు. సినిమా ఏం లేదన్న, బాగుంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా. అతను గీతా గోవింద పార్ట్ టూ చూసినట్టుంది, చాలా బాగుంది. రిలేషన్స్ కానీ చూసే గొడవలు, హస్బెండ్ వైఫ్ గొడవలు కానీ బాగా చూపించాడు. ఎవరి అండర్స్టాండింగ్ ఉండాలి. డైరెక్షన్ సూపర్ ఉంది ఇద్దరికి. బ్లాక్ బ్లాస్టర్. ఫస్ట్ హాఫ్ బాగుంది. వస్తుంది, ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాలి. సినిమా బాగుందన్న. విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ హీరో మెటీరియల్, పర్ఫెక్ట్ సాంగ్స్ హైలైట్, సాంగ్స్ హైలైట్, హీరో మెటీరియల్ క్లీన్ ఇట్ కొండన్నకి పక్క. రొటీన్ ఏం లేదు, చూడొచ్చు. ఈ పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి అంత లేదు కానీ ఈ సినిమా మాత్రం పర్లేదు, చూడొచ్చు. ఇది పెద్ద పెద్దోళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఈ సినిమా. మనలాంటి యూత్ అల్లటపోనలకైతే నచ్చదు సినిమా, కాకపోతే మనకు అర్థమవుతుంది సినిమా మాత్రం పెద్ద పెద్దోళ్ళకి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసి గుంతకల్ ప్యాసింజర్ లా ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ లా ఉంటుంది. ఓవరాల్ గా సినిమా మాత్రము తుంగభద్ర ఎక్స్ప్రెస్ లా ఉంటుంది. సినిమా మాత్రం హైలైట్ ఉంది కానీ రెండు సిద్ధాంతాల మధ్య నడిచే ఈ సినిమా మొత్తం స్టోరీని అక్కడక్కడ అన్ని కవర్ చేసుకుని సినిమా కామెడీ. అక్కడ ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా యావరేజ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ అన్న. సినిమా మాత్రం రాకుంటది. కాకపోతే సమంతకు మాత్రం ఈ సినిమాలో గ్లామర్ లేదబ్బా. ఈ నాగచైతన్య ఈ సినిమా చూస్తే విడాకులు ఎందుకు తీసుకున్నదో అర్థమైపోతుంది ఈ సినిమాలో.
ఈ సినిమా చూస్తే. ఓకే అన్న. హాయ్ బ్రో, సినిమా ఫ్యామిలీ స్టోరీ బ్రో. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో స్టోరీ అయితే ఫ్యామిలీస్ కి సెట్ అవుతుంది. ఫ్యామిలీ అయితే చూడొచ్చు, చాలా చాలా బాగుంది. అండ్ కాస్ట్యూమ్స్, లుక్స్, అర్జున్ రెడ్డిది చిన్న డైలాగ్ ఉంది, ఆంటీని పరిగెట్టిస్తాడు కదా, ఆ సీన్ మాత్రం చాలా బాగుంది. బట్ ఫ్యామిలీస్ అయితే చూడొచ్చు, సినిమా చాలా చాలా బాగుంది. ఈ సినిమా ఈ వీడియో విజయ్ దేవరకొండ చూస్తాడన్న. సినిమా అయితే బాగా తీసాడన్న, కానీ లుక్ అయితే అన్నది చాలా చాలా బాగుంది. బట్ సినిమా స్లోగా ఉంది అంతే, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ స్టోరీ బ్రో. ఓకే అన్న.